చేశారు చార్లీ కర్క్ అనే ఒక ఆయన. నేను చాలా కొద్ది మంది స్పీచెస్ లేకపోతే డిబేట్స్ లేకపోతే వారి యొక్క డైలాగ్స్ వింటూ ఉంటాను. అండ్ హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పీకర్స్, చార్లీ కర్క్ అని ఆయన. ఒక యంగ్స్టర్ 31 సంవత్సరాలు ఎవరొస్తాడు, దేనికి భయపడు, వాట్ ఎవర్ ఈస్ దేర్ చెప్పడమే. అమెరికా ఇలాంటి భయంకర వాతావరణం మధ్యలో చార్లీ కర్క్ అని ఆయన అద్భుతంగా మాట్లాడుతూ ఒక ప్రక్కన దేవుని సువార్తను ఒక మంచి యాక్టివిస్ట్గా వాస్ ప్రమోటింగ్ ఫ్రీడమ్ ఇవన్నీ ప్రమోట్ చేస్తుంటే, నిన్న ఒక యూటాలో ఒక యూనివర్సిటీలో ఆ స్టూడెంట్స్ అందరితో ఎంగేజ్ అవుతుంటే ఎక్కడ నుంచి వచ్చిందో బుల్లెట్ వచ్చి కరెక్ట్గా ఆ నెక్లో దిగిపోయింది. వెంటనే బ్లీడ్ అయిపోయాడు, చనిపోయాడు. 2 రోజులు నాకు మనసు బాలే. వస్తాయి ప్రశ్నలు వస్తాయి, దేవా ఎందుకు అలౌ చేశావు ఇలాంటి సంఘటనలు? సచ్ ఎ వండర్ఫుల్ రిసోర్స్, సచ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, వై డిడ్ యూ అలౌ దిస్? బ్లెస్సీ వెస్లీ గారు నేను మాట్లాడుకుంటా ఉంటే, ఓకే ఈజ్ ఇన్ ఎ సేఫ్ ప్లేస్, ప్రభు దగ్గరికి అయితే ఆయన వెళ్ళిపోయాడు. అతని స్ఫూర్తిగా అనేక మంది అలాంటి ధైర్యాన్ని పొందుకుని ప్రభు సువార్త ప్రకటించేవారు లేచుదురుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు ఇలాంటి సంఘటనలను ఒక అద్భుతమైన మలుపును తిప్పడానికి దేనికో దేవుడు వాడుకుంటాడు. ఆ సహోదరి మరియు చిన్నపిల్లలకి ఆదరణ కోసం మనం ప్రార్థన చేద్దాం. బట్ స్టిల్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ దిస్ వరల్డ్. వి ఆర్ లివింగ్ ఇన్ వెరీ అన్సేఫ్ వరల్డ్.